హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈ రోజు మార్కెట్‌లో ప్రైస్ యాక్షన్ అనేది ఏ విధంగా జరిగిందో ఒకసారి చెక్ చేసుకొని, అదే విధంగా రేపటి మార్కెట్‌లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ అనేది ఏ విధంగా జరిగే ఛాన్స్ ఉంది, ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవచ్చో ఒకసారి ప్రైస్‌ని రీడ్ చేద్దాం. ఓకే, డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50 చూద్దాం. 5 మినిట్స్‌లో పెట్టుకొని నిఫ్టీ 50 అనేది నిన్న మన వీడియోలో ఏం చెప్పుకున్నామో ఒకసారి చెక్ చేసుకొని, యాక్చువల్‌గా నిన్న మనం ఈ వీడియోలో ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం. యాక్చువల్‌గా ప్రైస్ అనేది నిన్న ఇక్కడ ఉంది. ఒక్క నిమిషం. ప్రైస్ అనేది ఇక్కడ ఉంది. మనం ఏమనుకున్నాం అంటే ఇది రెసిస్టెన్స్‌కి యాక్ట్ చేస్తుంది. ఈ ఏరియాకి వస్తే మనం సెల్లింగ్ తీసుకునే డౌన్ ఫాల్ జరిగే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే ఎంట్రీ తీసుకుందాం అని మనం ప్లాన్ చేసుకున్నాం. కానీ బ్యాడ్ న్యూస్ వల్ల ప్రైస్ యాక్షన్ అనేది హ్యూజ్‌గా 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఇక్కడి నుంచి ఒక స్వింగ్ క్రియేట్ అంటే యాక్చువల్‌గా ఈ లెవెల్ ఉన్నాయి కదా! ఇది సపోర్ట్ లెవెల్‌కి యాక్ట్ చేసినాయి కదా! లేదంటే ఈ లెవెల్ సపోర్ట్‌కి యాక్ట్ చేస్తాయి. ఈ లెవెల్‌లో ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఇక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఒక స్వింగ్ మళ్ళా క్రియేట్ చేసి ఇక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతూ వెళ్ళిపోయింది మార్కెట్. ఇక్కడ అప్ సైడ్ మూవ్ అయ్యి మన ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ మనం ఎంట్రీ ప్లాన్ చేయం. ఎందుకంటే ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది. ప్లస్ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అప్ సైడ్ ప్లాన్ చేసుకోకూడదు అనుకున్నాం. అందుకని మనం అప్ సైడ్ ప్లాన్ చేయం. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో అప్పుడు అప్ సైడ్ ప్లాన్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఏరియా రెసిస్టెన్స్ కదా! మార్కెట్ మళ్ళా ఇక్కడ ఏం చేసిందంటే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ డబుల్ టాప్ చేసి ఇక్కడ చూడండి డబుల్ టాప్ చేసి ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ప్రైస్ యాక్షన్ రీడ్ చేస్తూ మనం ఏం చేస్తామంటే మన ప్రాబబిలిటీని పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట. పెంచుకుంటూ వెళ్తే మనకి ఎక్కడ ఎంట్రీస్ దొరికే ఛాన్స్ ఉందనేది మార్కెట్‌లో వెయిట్ చేసి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ పెడతాము. యాక్చువల్‌గా టార్గెట్ అనేది కరెక్ట్‌గా ఇక్కడ వచ్చిందన్నమాట. 1:2 రేషియో వద్ద వచ్చింది. 1:3 కూడా వచ్చిందన్నమాట. కానీ ఇలాంటి టైంలో ఇక్కడ ఎంట్రీ తీసుకోం. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ బై సైడ్ ఎలా అంటే అప్ సైడ్ మూవ్‌మెంట్ అనేది మనకి పూర్తిగా ప్రైస్ క్లియరెన్స్ ఇవ్వలేదు. సో, ఎందుకంటే లోయర్ లోస్ క్రియేట్ చేస్తుంది. ప్రీవియస్ హై ఇది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మాత్రమే మనం బై ఎంట్రీ తీసుకుంటాం. అప్పటి వరకు కూడా బై ఎంట్రీ అనేది తీసుకోమనమాట. అందుకోసం నేనంటుంది డౌన్ సైడ్ ఉంటే అవసరమైతే ఎప్పుడైనా ట్రెండ్ ఫార్మ్ చేసి ఒక బ్రేక్‌ఔట్‌లో మనం ఎంట్రీ తీసుకోవాలని ప్లాన్ చేసుకోవాలనమాట. నిఫ్టీ అనేది ఈ మన 6 ½ అవర్స్ ప్రైస్ జరిగితే మనకి ఓన్లీ 2:30కి మాత్రమే ఒక ఎంట్రీ దొరకడానికి పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే పేషియన్స్‌గా వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ మనం అనుకున్న విధంగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అప్పుడు తీసుకుంటేనే మనం ప్రాఫిట్‌లో ఉంటామన్నమాట. ఓకే, డన్. అయితే ఈ విధంగా ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది. ఓకే. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఏం చెప్పుకున్నామంటే ఎక్కడైతే మనకి యాక్చువల్‌గా బ్యాంక్ నిఫ్టీలో ఇది రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే యాక్చువల్‌గా ఇక్కడ ఉంది కదా! ఇక్కడ నుంచి వెళ్లి మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుంటే పాసిబిలిటీస్ ఇక్కడ ఉంటే ఇక్కడికొచ్చే ఛాన్స్ ఉందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కానీ మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి గ్యాప్ డౌన్ మార్కెట్ అనేది ఇక్కడి నుంచి క్యాండిల్ పైకెళ్ళింది. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిందో అప్పుడు మనం ఈడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు చాలామంది. కానీ ఇంత గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ నమ్ముకొని మనం ఎంట్రీ తీసుకోకూడదు. బట్ తీసుకున్నా కూడా ఈడ కొంచెం ప్రాఫిట్‌కొచ్చి స్టాప్ లాస్ అయిపోద్ది. ఓకే. మార్కెట్ మళ్ళా ఏం చేస్తుంది? అంటే మనం అనుకున్నట్టు జరగాలి యాక్చువల్‌గా. మార్కెట్ ఇక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అవుతూ ప్రైస్‌ని ఈడ ఒక స్వింగ్ క్రియేట్ చేసి మార్కెట్ మళ్ళా అప్ సైడ్ మూవ్ అయింది. ఇక్కడ ఎంట్రీ కూడా తీసుకోము. ఎందుకంటే ఈడ రెసిస్టెన్స్ ఏరియా ఉంది. ప్లస్ ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయిందో అప్ సైడ్ చూడడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ మార్కెట్ అనేది ఇక్కడ ఏరియా అంతా రెసిస్టెన్స్ కాబట్టి డబుల్ టాప్ చేసి మార్కెట్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ కాబట్టి స్టాప్ లాస్ చిన్నది ఈడ పెడతాం అన్నమాట. ఈ ఎంట్రీ ఒక్కటే నేనైతే తీసుకుంటాను. ఇలా ఇక్కడ కూడా ప్లాన్ చేయను. ఎందుకంటే మార్కెట్ ఇంత గ్యాప్ డౌన్ అయింది. ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయింది. తీసుకున్నా సరే స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెడతాను కాబట్టి స్టాప్ లాస్ హిట్ చేసింది. ఓకే. ఇది ఫెయిల్ అయినా సరే మార్కెట్ అనేది ఇక్కడ మనం సక్సెస్ అయ్యాం. ఇలాంటి ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. అదే విధంగా రేపటి మార్కెట్‌లో
ప్రైస్ అనేది ఏ విధంగా జరిగే ఛాన్స్ ఉందో ఫస్ట్ నిఫ్టీలో మాట్లాడుకొని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో అనలైజ్ చేద్దాం. అనలైజ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్ 5 మినిట్స్కి వచ్చి క్లియర్గా రేపు ఎంట్రీస్ చూద్దాం. యాక్చువల్గా మనం ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రీడ్ చేసుకుంటాం. రీడ్ చేసుకున్న తర్వాత దాని ప్రకారమే జరగాలి. ఇది రెసిస్టెన్స్ అవుతుంది, ప్లస్ మనం లోయర్ లోస్ క్రియేట్ చేస్తూ మార్కెట్ అనేది ఇలా లోయర్ లోస్ క్రియేట్ చేస్తూ మార్కెట్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ రెసిస్టెన్స్ ఏర్పడింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో అప్పుడు మాత్రమే మనం అప్ సైడ్ చూద్దాం అనుకున్నాం. మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. ఈ ఏరియాలో యాక్చువల్గా ఈ ఏరియాలోకి వచ్చింది చూడండి. ఈ ఏరియాలో ఈక్వలెంట్ లోస్ వచ్చినాయి కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ రివర్సల్ జరిగింది. రివర్సల్ జరిగిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అనేది డౌన్ అయింది. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ లెక్కన అనుకుంటే రేపు ఏం చేస్తుందంటే మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయ్యి ఎలా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు? ఇది ఎగ్జాక్ట్ ఈక్వలెంట్ హైస్ మాత్రమే, అంటే ఈక్వలెంట్ హైస్ మాత్రమే కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి వచ్చి హై రైస్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ కాకపోతే మార్కెట్ మళ్ళీ ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ చేసి మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్ ఈక్వలెంట్ లోస్ కదా, ఈ మధ్య సైడ్ వేస్ లో ఉండడానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కూడా ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ లో ఉంది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే హెవీ ఫాల్ జరిగే ఛాన్స్ ఉంది. ఓకే, అంటే రేపు మార్కెట్ ఇది ఎట్లా ఉంది మనకి యాక్చువల్ గా మనం చెప్పాలంటే ఈ సైడ్ వేస్ లో ఉంది మార్కెట్. ఈ సైడ్ వేస్ లో ఉంది కాబట్టి మార్కెట్ రేపు ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ మూవ్ ఉంది. బ్రేక్అవుట్ కాకపోతే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ జరిగి ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. అంటే ఈ మిడిల్ ఆఫ్ ప్రైస్ లో ఉండే ఛాన్స్ ఉంది. లేదా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్తుంది అనమాట. లోవర్ సైడ్ కి అయితే మనం ఇక్కడ వరకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రజెంట్. ఓకే, అదే విధంగా దీన్ని 5 మినిట్స్ లోకి వెళ్ళిపోయి ఒకసారి చూద్దాం. 5 మినిట్స్ లోకి వెళ్ళినా కూడా సేమ్ అంతే. అంటే రేపు ఎంట్రీ తీసుకునేటప్పుడు ప్రైస్ అనేది ఇప్పుడు యాక్చువల్గా ఇది రెసిస్టెన్స్ అయింది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక్కడ చూడండి ఇట్లా ప్రైస్ లోయర్ లోస్ క్రియేట్ చేసుకుంటా మార్కెట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చింది మార్కెట్, అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. కాబట్టి మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ప్రైస్ అనేది ఇలా మూవ్ అవ్వచ్చు అనమాట. ఇలా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ మూవ్మెంట్ ఉంది అనమాట. లేదు ఒకవేళ ఇది పేక్ బ్రేక్అవుట్ అనుకుంటే యాక్చువల్గా ప్రైస్ ఇక్కడ నుంచి రిటర్న్ తీసుకొని మళ్ళీ ఈ లెవెల్ని చేసే ఛాన్స్ ఉంది. అంటే చూడండి ప్రైస్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. తీసుకుంటే కూడా ఇక్కడ వరకు టార్గెట్ పెడతాం, ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ చూస్తాం అనమాట. లేదు ఈ లెవెల్కి వస్తే రెసిస్టెన్స్ టచ్ చేసి మార్కెట్ కిందకి డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ విధంగా ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి మార్కెట్. అదే విధంగా మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అంటే ఎలా చూస్తామంటే యాక్చువల్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కదా, 15 మినిట్స్లో పెట్టుకొని మనం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది కూడా సేమ్ డీటో మనం ఎప్పుడైతే, కాకపోతే దీంట్లో లోయర్ లోస్ క్రియేట్ చేసింది ఐ క్రియేట్ చేయాలి. యాక్చువల్ చూడండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోయర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చింది మార్కెట్. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ చేసి మార్కెట్ అనేది ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. ఇది అంతకుముందు ప్రీవియస్ హై ఇది అనుకున్నాం. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయింది కాబట్టి ప్రీవియస్ హై ఇదే అవుతుంది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యి ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేయడం అంటే మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, అప్ సైడ్ కూడా బ్రేక్అవుట్ అయింది. సో మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకు? ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో హై రైస్ క్రియేట్ చేసి ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఇది ఈ లెవెల్కి రాలేదంటే మార్కెట్ అనేది ఇక్కడ లో క్రియేట్ చేసి ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మళ్ళీ డెఫినెట్లీ లోస్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి మనం బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ చూస్తాం. ఎందుకంటే అప్ సైడ్ ఈ లో ఐ బ్రేక్ చేసింది కదా, ప్రజెంట్ బ్రేక్అవుట్ అయ్యి ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఏం చేస్తాం అంటే రేపు అప్ సైడ్ చూస్తాం. బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ ట్రేడ్ చూస్తాం. నిఫ్టీలో అయితే కన్ఫ్యూజ్గా ఉంది కొంచెం ట్రేడ్ అనేది అప్ సైడ్కి. ఓకే, ఇదైతే బ్రేక్అవుట్ ఇచ్చింది.
ఇక్కడ ఇంకోటేందంటే, లోవర్ సైడ్ కూడా బ్రేక్‌ఔట్ ఇచ్చింది యాక్చువల్‌గా చెప్పాలంటే. లోవర్ సైడ్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. కాపోతే ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయింది కాబట్టికి హై రైజ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇట్లా మార్కెట్ అనేది. ఇది చూడండి ఈక్వివలెంట్ లోస్ వచ్చింది. మార్కెట్ అనేది ఈ లెవెల్‌కి ఇట్లా మూవ్ అయ్యి, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయ్యిద్దో డెఫినైట్‌లీ ఇక్కడికొచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ అప్ సైడ్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది, డౌన్ సైడ్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది కాబట్టి, ఈ లెవెల్ కూడా బ్రేక్‌ఔట్ అయితే డెఫినెట్‌లీ మళ్ళా ఈక్వివలెంట్ లోస్ క్రియేట్ చేస్తుందన్నమాట. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే ఈడకొస్తుంది. కానీ మనకేందంటే అప్ సైడ్ చూడడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే హై రైజ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. మార్కెట్ ఇట్లా ప్రీవియస్ హై అనుకుంటే మార్కెట్ ఈడకొచ్చి ఈ హైని బ్రేక్ చేసి మార్కెట్ ఇట్లా ఎళ్ళే ఛాన్స్ ఉంది. ఈడ బ్రేక్ చేసింది కాబట్టి ఇట్లా మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఈ విధంగా రేపు ఎంట్రీ అనేది మనం తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎవరైనా సరే మనం అనుకున్న ప్రైస్ యాక్షన్ ప్రకారమే జరిగినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలా తీసుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి వీలుంటుందనమాట. అంటే మార్కెట్‌లో సస్టైన్ అవ్వాలంటే ఒక ప్యాటర్న్ పెట్టుకొని, ఆ ప్యాటర్న్ ప్రకారమే ఫాలో అవుతే మనం ప్రైస్ అనేది ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అదే విధంగా మనం ప్రాఫిట్ జోన్‌లో ఉంటాం. ఓకే. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. రేపటి వీడియోలో మళ్ళా కలుసుకుందాం. ఓకే. బాయ్.